జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. కార్తీక మాసం 6వ రోజు షష్ఠి. ఈరోజు నిషిద్ధం, ప్రీతి పదార్థాలు, ఉసిరి తినరాదు. ఈరోజు నువ్వులు, బెల్లంతో చేసిన చలిమిడి బ్రహ్మచారికి ఎర్రగల్ల తువ్వాలు దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన మహత్యం ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రతితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నేతిని గాని, నువ్వుల నూనెను గాని, కడకు ఆముదాన్ని గాని వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడం శుభ పుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణునికి గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతువు అంటే భర్త లేని స్త్రీ గాథని చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయినవారంటూ ఎవ్వరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరుగదు, డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. ఎవరు ఏమి పెట్టకపోతే పస్తుండేది, కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో కొనుక్కొని తినడమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు. పూజా పునస్కారాలను చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనేవారెవరూ లేరు గదా. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావమ్మా? ఈ శరీరం మాంసము, ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలము ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసం? ఈ లోకంలో నీకు ఏమి సుఖముంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రమైతే ఉంది, కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం. జీవికి ఇదేనా లక్ష్యం?
అజ్ఞానం తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు. భగవంతుణ్ణి ఆరాధించు. అతడి సేవలో కాలం గడుపు. నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్నిస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచినాయి. నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను? ఎందుకింత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది. భగవంతుణ్ణి ఆరాధించింది. బ్రాహ్మణుని మాటల యందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం 1 రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు. లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని. అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది. అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తున్నది. దానం భోగో నాశస్త్రీ శ్రీగతయోభవంతి విత్తస్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది వితంతు జీవితం. 6వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.